రైట్ గైస్, కన్వర్షన్ ట్రాకింగ్ మీ వెబ్సైట్ చూపించండి. సో మనం సెట్ చేసిన వెబ్సైట్ అంబులెన్స్ వెబ్సైట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఫామ్ ఉందా అండి? ఎస్ సార్, ఉంది సార్. ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇది థ్యాంక్ యూ పేజ్ పోతుందా? ఎస్ సార్. ఏడవైంది, ఒక నిమిషం ఆగండి ఆగండి. ఇదిగోండి సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ పేజ్ పోయింది. దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఒక కస్టమర్ వచ్చాడు అనుకోండి, హోమ్ పేజ్కి వస్తే కన్వర్షన్ అయినట్ట కాదు కదా, ఈ పేజ్కి వస్తుంది కన్వర్షన్. సింపుల్ అండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే గూగుల్ యాడ్స్ మీకు ఒక కోడ్ ఇస్తుందండి. ఆ కోడ్ని ఈ పేజ్లో పేస్ట్ చేయాలి. ఎవరైతే అక్కడికి వచ్చారో కన్వర్షన్ అయినట్టు, సింపుల్. అయితే ఇది ట్యాగ్ మేనేజర్ ద్వారా చేస్తే బెస్ట్ అనమాట. బట్ అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఫస్ట్ ఈజీ ప్రాసెస్ నేర్చుకుందాం, దాని తర్వాత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉందాం. ఇప్పుడు గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. గో టు గూగుల్ యాడ్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్లో క్రియేట్ అన్న ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ క్రియేట్, కన్వర్జన్ యాక్షన్ అని ఉంది. ఈ విధంగా కన్వర్జన్ సెటప్ చేయాలి. మీరు కన్వర్జన్ యాక్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అవుట్ సైడ్ క్లిక్ చేయండి. ఓకే, 1 సెకండ్. కింద సిఆల్ కొట్టండి. కింద చూడండి, అది అడుగుతుంది, బాబు నీది ఎలాంటిది. ఫస్ట్ పర్చేజ్, ఈ కామర్స్ వెబ్సైట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సైన్ అప్, సబ్స్క్రైబ్, ఫోన్ కాల్ లీడా, ఈవెన్ ఫోన్ కాల్ కూడా చేసుకోవచ్చు. మనది ఏంటంటే ఇంట్లో సబ్మిట్ లీడ్ ఫామ్ కదా, సబ్మిట్ లీడ్ ఫామ్ సెలెక్ట్ చేయండి. సబ్మిట్ లీడ్ ఫామ్ సెలెక్ట్ చేయండి. తర్వాత యాడ్ కన్వర్జన్ యాక్షన్స్ కొట్టండి. మీరు ట్యాగ్, మీరు ఆల్రెడీ గూగుల్ ట్యాగ్ చేశారా? ఏంటి సార్? మీరు ఇది చేశారా? గూగుల్ ట్యాగ్ అని ఆప్షన్, మీరు ఏమైనా ట్యాగ్ మేనేజర్ ఏమైనా ట్రై చేశారా మీరు? లేదు సార్, నేనేం ట్రై చేయలేదు సార్. మరి ఎట్లా వచ్చింది మీకు ఇది? ఏమో సార్ మరి. మీరు ఇంతవరకు అయితే కన్వర్షన్ ట్రాక్షన్ పోలేదు కదా అసలు? లేదు సార్. మీ టీంలో ఎవరు పోలేదు కదా? నో సార్. ఎలా వచ్చింది? ఫోన్ కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్స్. ఓకే, సెలెక్ట్ చేయండి ఫస్ట్ది, సుష్మిత. అది ఫస్ట్ ఆప్షన్ దానికంటే ముందుదే సుష్మిత. యా, ఓకే. ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఎంటర్ ద యూఆర్ఎల్ వేర్ ద కన్వర్షన్ ఇస్ కంప్లీటెడ్. ఓకే. ఎక్కడ ఉండాలండి కన్వర్షన్? థ్యాంక్ యూ పేజ్ లోడ్ యూఆర్ఎల్ స్టార్ట్స్ విత్ దగ్గర డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. పేజ్ లోడ్ బై డిఫాల్ట్ పెట్టండి. యూఆర్ఎల్ కంటైన్స్ ఏముంటే చెప్పండి కన్వర్షన్ వచ్చినట్టు? యూఆర్ఎల్ ఏముంటే కన్వర్షన్ వచ్చినట్టు? థ్యాంక్ యూ. ఇక్కడ స్లాష్ థ్యాంక్ యూ అని రాయండి. కింద బాక్స్ లో స్లాష్ థ్యాంక్ యూ, THANK-U. మీకు ఎట్లుంటుంది థ్యాంక్ యూ పేజ్? ఇట్లా ఉండదు. మీరు చూపించండి, మీ థ్యాంక్ యూ పేజ్ చూపించండి, ఎక్కడుందో ఎట్లుందో. ఫస్ట్ ఉంది చూడండి. అక్కడ ఏముంది చూడండి, యూఆర్ఎల్ థ్యాంక్-U ఉంది. అట్లనే రాయాలి అక్కడ కూడా. ఓకే, థ్యాంక్-U. రైట్. అంటే ఆ యూఆర్ఎల్లో మీకు అలా ఉంది అంటే అది కన్వర్షన్ వచ్చినట్టు. అర్థమైంది అందరికీ ఇది? ఆల్ ఆఫ్ యు అండర్స్టూడ్? ఎప్పుడైతే ఒక యూఆర్ఎల్ లోడ్ అయింది, అందులో థ్యాంక్ యూ అని కనిపించిందంటే అప్పుడు మనకు కన్వర్షన్ అయినట్టు. సో సబ్మిట్ లీడ్ ఫామ్ కన్వర్షన్ వెన్ సమ్వన్ విజిట్ అ పేజ్ దట్ కంటైన్స్ థ్యాంక్ యూ. కన్వర్షన్ సెట్టింగ్స్ ఉంది, క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్. బై డిఫాల్ట్ అట్లే ఉండని. ఇక్కడ చూడండి, ఫామ్ ఫిల్అప్ చేస్తే ఇప్పుడు ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ కొంటే మనకు డబ్బులు వస్తాయా రావా? వస్తుంది సార్. అంటే ప్రతి పర్సన్కి మనకు వచ్చినట్టే కదా 20 రూపాయలు.
రూపాయలు 100 రూపాయలు 1000 Yes, రూపాయలు sir. వచ్చినట్టు కదా. బట్ ఫామ్ ఫిల్అప్ చేస్తే డబ్బులు వస్తాయా? రావు సార్. ఓడిఎంటీకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేస్తే డబ్బులు వస్తాయా? మళ్ళీ ఎప్పుడు వస్తాయి డబ్బులు? రావు sir. అంటే అది కన్వర్ట్ కావాలి కదా సార్. కన్వర్ట్ అయినప్పుడు వస్తుంది. కానీ అకార్డింగ్ టు మాకు డేటా వరకు 10 మంది ఫామ్ ఫిల్అప్ చేస్తే ఒక్కరన్నా జాయిన్ అవుతారు. అవునా? ఎస్ సార్. ఒక్కరు జాయిన్ అయినప్పుడు మాకు 10,000 వచ్చింది అనుకుందాం. 1% జాయిన్స్ we get 10,000 రూపీస్. కానీ నా 10 మందిలో ఎవరు కన్వర్ట్ అవుతారో మాకు తెలియదు. గూగుల్ ఏమని చెప్తుందంటే, అరే బాబు, నీకు 10 సార్లు ఫామ్ ఫిల్అప్ అయితే ఎవరో ఒకరు జాయిన్ అవుతారు కదా, ప్రతి ఒక్కరికి నువ్వు ఇంత వాల్యూ అయితే అసైన్ చేయాలి. 10 మందికి వాల్యూ అసైన్ చేయాలి. అప్పుడు ఎంత అసైన్ చేస్తారంటే మీరు? హౌ మచ్ విల్ అసైన్? హౌ మచ్ యూ అసైన్? అంటే అమౌంటా సార్? ఇప్పుడు నేనేం చెప్పాను? నా క్వశ్చన్. ప్రతి పర్సన్ 100 రూపీస్ అలా. ఎంత? 100. 100 కాదు, కరెక్ట్ చేసినాం అని తప్పు చేసినాం. 1000 కదా, Sir. 1000 కదా. ఇప్పుడు టోటల్ 10,000 రూపీస్ బై 10 మందికి ఒక కన్వర్షన్ వచ్చింది అనుకో, అంటే ఒక్కరికి 1000 రూపాయలు వచ్చినట్టు. ఓకే, సుష్మిత మీరు ఏం చేయకండి, డోంట్ డూ ఎనీథింగ్. యా, సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, యూజ్ ద సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్. వాల్యూ. ఓకే సార్. ఒకవేళ మీరు అమౌంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ అమౌంట్ 1000 అని యాడ్ చేయొచ్చు. అంటే ఈచ్ టైం కస్టమర్ ఫిల్స్ ద ఫామ్ విల్ గెట్ 1000. ఒకవేళ మీరు అలాంటి నంబర్ రావాలనుకుంటే. సెకండ్ ఆప్షన్ ఉంది, యూజ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ఈచ్ కన్వర్షన్. ఇది ఎప్పుడైతే మీరు ఈ కామర్స్ ఉందో అది వాడాలి. బట్ థర్డ్ ఆప్షన్ ఎందుకు? థర్డ్ ఆప్షన్ ఓన్లీ డోంట్. నాకేమొద్దు బై లీడ్ వస్తున్నప్పుడే మీరు చేయండి. గో ఫర్ థర్డ్ ఆప్షన్. ఓకే. ఐఎమ్ నాట్ క్లారిటీ ఎంత వస్తుందో తెలియనప్పుడు గో ఫర్ థర్డ్ వన్. వాట్ ఈస్ దిస్ ఎవ్రీ అండ్ వన్? వాట్ యు అండర్స్టాండ్? హౌ మెనీ కన్వర్జేషన్స్ టు కౌంట్ పర్ క్లిక్. అంటే ఫర్ ఈచ్ Count. కన్వర్షన్ కి మనకు Conversion అంటే count వచ్చిందా sir. లేదా అని చెప్పండి. ఇప్పుడు రవితేజ నా ఓడిఎంటీ వెబ్సైట్కి వచ్చిండు, 2 times ఫామ్ ఫిల్అప్ చేసిండు. ఇప్పుడు 2 కన్వర్షన్స్ 1 కన్వర్షన్స్ నాకు? వన్ కన్వర్జేషన్. కన్వర్షన్ ఎందుకంటే ఆయన 2 సార్లు ఫిల్అప్ చేసినా ఆయన 2 సార్లు పైసలు కట్టాడు కదా, ఒకటేసారి కడతాడు. కాబట్టి అలాంటి వెబ్సైట్స్కి 1 తీసుకోవాలి. కానీ అదే రవితేజ నా ఈ కామర్స్ వెబ్సైట్కి వచ్చి 2 ప్రొడక్ట్లు కొనగలుగుతాడు కదా, he can do 2 conversions. E-commerce అప్పుడు చూడండి, ఎవ్రీ అన్ ఆప్షన్ రికమెండెడ్ ఫర్ పర్చేసెస్ బికాస్ ఎవ్రీ పర్చేస్ ఈస్ వాల్యుబుల్. ఫస్ట్ ఆప్షన్. సెకండ్, రికమెండెడ్ ఫర్ లీడ్స్, సైన్ అప్స్ అండ్ అదర్ కన్వర్షన్ బికాస్ ఓన్లీ ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఈస్ వాల్యుబుల్. మేక్ సెన్స్? Yes. రైట్. Yes, sir. అంతే, ఇవి బై డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నమాట. డన్ కొట్టండి, క్లిక్ ఆన్ డన్. నౌ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు స్క్రోల్ డౌన్. ఇప్పుడు ట్యాగ్ వచ్చిందండి, సెటప్ యువర్ ట్యాగ్. ఈ ట్యాగ్ని మనం సెటప్ చేయాలి. గూగుల్ ట్యాగ్ అలౌస్ యూ టు మెజర్ యాక్టివిటీ ఆన్ యువర్ వెబ్సైట్. యూ నీడ్ టు డూ దిస్ బిఫోర్ ఇండివిజువల్ ఈవెంట్ స్నిప్పెట్స్ కెన్ స్టార్ట్ మెజరింగ్ కన్వర్జన్స్. ఓకే, ఓకే. 1 second, కొంచెం పైకి వెళ్ళండి ఒకసారి. ఐ వాంట్ టు చెక్ ఇట్ ప్రాపర్లీ. ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్, యూజ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఆప్షన్ ఉంది, ఇది మనం చేస్తాం ఇప్పుడు, తర్వాత చేద్దాము. స్క్రోల్ డౌన్. అయితే ఒక జీ ట్యాగ్ అని ఉంటుంది, కంపల్సరీ పేస్ట్ చేయాలి. సెటప్ కొట్టండి, సెటప్ ద గూగుల్ ట్యాగ్. Install manually. Below is the Google tag for this account. Copy and paste in the code of every page of yours immediately after the head element. Don't add more than 1 Google tag. అసలు మీకు గూగుల్ యాడ్స్ వచ్చిన దాన్ని ట్రాక్ చేయాలంటే ఈ కోడ్ కంపల్సరీ అండి. సో కాపీ చేయండి, మీకు రైట్ సైడ్ ఆ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి, రైట్ సైడ్ బటన్. గో టు యువర్ వెబ్సైట్, డాష్బోర్డ్కి వెళ్ళండి. మీకు ఏమైనా ప్లగిన్ ఉందా అండి, కోడ్లు పేస్ట్ చేయడానికి ప్లగిన్ ఉందా? లేదు సార్. ఒక ప్లగిన్కి వెళ్ళండి, నేను చెప్తా. ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. ఒకసారి సెట్టింగ్స్ క్లిక్ చేయండి, ఒకసారి సెట్టింగ్లో ఏముందో చూస్తారండి. కింద సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్ మీద కర్సర్ పెట్టండి, స్క్రోల్ డౌన్. సెట్టింగ్స్ ఎస్. లేదులేండి. ఇప్పుడు యాడ్ న్యూ ప్లగిన్. ఓకే. హెడర్ అండ్ ఫూటర్ అనే ప్లగిన్ సర్చ్ చేయండి.
హెడర్ అండ్ ఫుటర్ హెచ్ఎఫ్సిఎం కదా సార్? హెచ్ఎఫ్సిఎం ఉంది ఉందనుకుంటా సుష్మిత, మనం ఉంది చేసాం కదా. ఉంది ఉంది మనం వాడినాం సార్. హెచ్ఎఫ్సిఎం అయితే ఉంది. ఎక్కడుంది? స్నిప్పెట్ కింద ఉంది సార్, కింద. స్నిప్పెట్ కోడ్ లో ఆ, యాడ్ ఆ. చేసాం కదా సార్, ఓపెన్ అది చేయండి, ఓపెన్ చేయండి. యాడ్ ని. యాడ్ న్యూ. ఇది ఏం చేస్తుంది ఇది? ఇది మళ్ళీ మనము ప్రతి పేజ్ జిఎస్సిలో కూడా యూజ్ చేస్తాం కదా సార్, మనము కోడ్ ని కోడ్ ఆ, ఇందులో పేస్ట్ చేస్తాం. చేస్తాం కదా సార్, ఇది స్నిప్పెట్ HTML. కోసం అండి, ఇది స్నిప్పెట్ కోసము. ఇది షార్ట్ షార్ట్. ఈ స్నిప్పెట్ కంటే కూడా అది చేయండి. ఇది ఈజీ ప్లగిన్ ఇది. అంటే మీరు ఎక్కడైనా మధ్యలో వాడుకోవాలంటే వాడుకోవచ్చు అది. ఇది హెడర్ అండ్ ఫూటర్ అని కొట్టండి. చూస్తాను నేను అది కూడా, మీ హెచ్ఎస్సిఎం ప్లగిన్ కూడా చూస్తా. యాడ్ ప్లగిన్ లోకి వెళ్ళాలి. మీరు యాడ్ ప్లగిన్లోకి పోవాలి, సేవ్డ్ ప్లగిన్ పోయారు. ఓకే ఓకే పైకి వెళ్ళండి, పైకి. ఓకే. సెకండ్ చేయండి. యా. ఇది యాక్టివేట్ చేసినప్పుడే మీకు లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ లో సెట్టింగ్స్కి వెళ్ళండి, ఆటోమేటిక్గా సెట్టింగ్స్ లో వచ్చేస్తుంది. ఓకే ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తుంది చూడండి, డౌన్ Yes. వచ్చింది చూడండి. సెలెక్ట్ చేయండి. స్క్రోల్ డౌన్, స్కిప్ చేయండి, కింద స్కిప్ అని ఉంది. Skip this step. Okay. ఎస్. స్క్రోల్ డౌన్. ఇక మీకు ఏ కోడ్లు వచ్చినా హెడర్లో కావాల్సిన హెడర్లో, బాడీలో కావాల్సిన బాడీలో, ఫూటర్లో కావాల్సిన ఫూటర్లో పేస్ట్ చేయొచ్చు. మీరు గో టు గూగుల్ యాడ్స్ అగైన్, అక్కడ ఏమని చెప్పాడు, ఎక్కడ పేస్ట్ చేయమన్నాడు? Well, there's హెడ్ only ఎలిమెంట్, couple హెడ్ pages. ఎలిమెంట్ అన్నాడు. It's head element. వన్స్ అగైన్ మళ్ళీ కాపీ చేయండి. తీసారా? కాపీ, గో బ్యాక్ దేర్. ఈజీ స్టెప్ ఇది, పేస్ట్ చేయండి, అయిపోతుంది. కిందకి వచ్చి సేవ్ కొట్టండి. సేవ్ చేంజెస్. Now go to Google Ads. కింద టెస్ట్ ఇన్స్టాలేషన్, డౌన్లో టెస్ట్ ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఉంది చూడండి. Yes, sir. ఇక్కడ మీరు మీ యూఆర్ఎల్ని పేస్ట్ చేయాలి, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ని. అది చెక్ చేసి చెప్తుంది ఇది ఉందా లేదా అనేది. చూద్దాం. Okay. వచ్చేసింది. యువర్ గూగుల్ ట్యాగ్ వాస్ కరెక్ట్లీ డిటెక్టెడ్ ఆన్ యువర్ వెబ్సైట్, కన్ఫర్మ్. ఓకే, 1 సెకండ్. అయిపోయింది, మనకు ఆ కోడ్ కూడా వచ్చేసింది. వెబ్సైట్ ఓకే. ఫిర్ సర్వర్స్ రీడైరెక్ట్ యాడ్ క్లిక్స్, వెరిఫై దట్ గూగుల్ క్లిక్ ఐడి పర్మిషన్, ఇది అవసరం లేదు. స్క్రోల్ డౌన్, అగ్రీ అండ్ ఫినిష్ కొట్టండి. స్క్రోల్ డౌన్, వచ్చింది ఇక్కడ సబ్మిట్ లీడ్ ఫామ్. Yes, ఓకే, sir. మీకు సబ్మిట్ లీడ్ ఫామ్ మనం ఆల్రెడీ థ్యాంక్ యూ పేజ్ అని ఇచ్చాం కదా, ఇది అయిపోయినట్టే అండి. ఇనిషియల్గా ఎట్లా వస్తుంది, మీకు కొద్దిసేపు అయినాక ఇది మారిపోతుంది. ఇది మారిపోయి నాట్ కౌంటింగ్ అని ఏమొస్తుంది. ఎప్పుడైతే యాడ్ రన్ చేసి వస్తుందో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఒకసారి రీఫ్రెష్ చేయండి పైన. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనము థ్యాంక్ యూ పేజ్ అని ఇచ్చాము కాబట్టి ఇట్స్ ఎనఫ్. ఇది ఏం చేస్తుంది, వెబ్సైట్లో ప్రతి పేజ్ను ట్యాగ్ చేస్తుంది, ప్రతి పేజ్ను ట్రాక్ చేస్తుంది. కానీ ఎవరైతే థ్యాంక్ యూ పేజ్కి వెళ్తారో అప్పుడు మాత్రమే అది చెక్ చేస్తుంది. దిస్ ఈస్ వన్ మెథడ్. మీరు రేపు చెప్పండి దీని స్టేటస్ ఏందనేది, ఎలా ఉందనేది. Okay, sir. మనం చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ గోల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఎడిట్ గోల్.
అకౌంట్ డిఫాల్ట్ ఓకే క్లోజ్ చేయండి ఎనఫ్. ఎనీ క్వశ్చన్స్ గైస్? మీరు ఇంకొకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను మళ్ళీ ఇంకో పర్సన్తో కూడా చేస్తా, ఇంకో గ్రూప్ కూడా రెడీగా ఉండండి చేయడానికి. సో మీకు అర్థమైపోతుంది. అంత లోపల సార్ లేటెస్ట్ అనదర్ చిన్న కన్వర్ట్. డౌట్ సార్, దీనివల్ల మనకు యూజ్ ఏంటి సార్ మనకి? ఏం లూజ్ అంటే ఇంతవరకు మనం క్యాంపెయిన్ రన్ చేసినాం కదా. అవును సార్. మీది సుష్మిత, మీ క్యాంపెయిన్ ఏంటి? దేని గురించి? అంబులెన్స్ గురించి కదా. Ambulance services, sir. మీరు క్యాంపెయిన్స్కి వెళ్ళండి, గో టు యువర్ క్యాంపెయిన్స్. మీ పాత క్యాంపెయిన్ ఓపెన్ చేయండి. Yeah. ఇప్పుడు ఇదిగోండి సార్. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి. స్క్రోల్ డౌన్ చేయండి. క్లిక్స్, ఇంప్రెషన్స్. 1 సెకండ్ కొద్దిగా పైకి వెళ్ళండి. ఆగండి. ఇంప్రెషన్స్, క్లిక్స్, సిపిసి. కానీ ఎన్ని కన్వర్షన్స్ వచ్చింది చెప్తుందా? ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేస్తారో చెప్తుందా ఇది? లేదు సార్. లేదు చెప్పట్లేదు కదా. ఇప్పుడు నుంచి ఈ కన్వర్షన్ సెటప్ చేస్తే ఎంతమంది కన్వర్ట్ అయ్యారని కూడా చెప్తుంది ఇక్కడ. ఓకే. దీనివల్ల నువ్వు ప్రతిసారి నువ్వు వర్డ్ ప్రెస్ పోయి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేముంది సార్ ఈజీ కదా అనుకోవచ్చు, కానీ ఈ నంబర్స్ని బట్టి ఫ్యూచర్లో మనం డెసిషన్ తీసుకోవచ్చు. మనకు బిడ్ స్ట్రాటజీస్ మారొచ్చు. ఇప్పుడు మనం ఏం పెట్టాం? బిడ్ స్ట్రాటజీ సిపిసి పెట్టాం కదా. సిపిసి పెట్టాం, కాస్ట్ పర్ క్లిక్ పెట్టాం, అంటే నాకు క్లిక్స్ ఎక్కువ అని. నీకు రేపొద్దున మనం ఏమంటామంటే సిపిఏ పెడతాం, కాస్ట్ పర్ యాక్విజిషన్. అంటే నాకు లీడ్ ఇస్తే పైసలు ఇస్తా అంటాం మనం. ఆ లీడ్ కాస్ట్ ఎంత ఉందో తెలియదు మనకు. దానివల్ల గూగుల్ యాడ్స్ దాన్ని ఎట్లా స్ట్రాటజీ చేస్తుందంటే హూ ఎవర్ హైలీ ట్రై టు కన్వర్టెడ్ వాళ్ళకి చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల నీకు కన్వర్షన్స్ పెరుగుతాయి. ప్రస్తుతానికి క్లిక్స్ పెరుగుతున్నాయి, రేపు పొద్దున కన్వర్షన్స్ పెరుగుతుంది. అర్థమైందా? ఓకే సార్. కాబట్టి ఇంపార్టెంటే అది. ఇది లేకున్నా నడుస్తుంది, కానీ అది ఉంటే మీకు అడెడ్ అడ్వాంటేజ్ కన్వర్షన్స్ వల్ల. సార్ అంటే ఇప్పుడు ఇది కాంటాక్ట్ ఫామ్లో మనము ఇది కన్వర్జన్ సెటప్ చేయలేనప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్లో చూసిన ఇన్ఫర్మేషనే మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదా సార్, అంతేనా? నీకు కాంటాక్ట్ ఫామ్లో ఏమైతే లీడ్స్ వస్తున్నాయో అక్కడ నీకు 5 లీడ్స్ కన్వర్ట్ అయినాయి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేది. ఇక్కడ 5 కన్వర్షన్స్ అని చెప్పేస్తుంది నీకు. ఓకే 5 పీపుల్ ఇక్కడ కన్వర్ట్ అని చెప్తుంది. ఆ ఓకే డేటాను వాడుకొని ఫ్యూచర్ డెసిషన్ తీసుకోవచ్చు మనం. ఓకే, వీ కెన్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ దిస్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం కథ అనేది మనకు నెంబర్ కనిపించాలి కదా. నువ్వు అక్కడ పోయి చూసుకున్నప్పుడు ఇక్కడనే కనిపిస్తుంది నీకు. యా కనిపిస్తే దాన్ని బట్టి బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని టాపిక్స్ వస్తే అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ఎందుకు ఇది అవసరం అన్నది. ఓకేనా? ఇంకో స్మాల్ డౌట్ సార్, ఆ, ఇప్పుడు వెబ్సైట్ పేజీ లేకుండా డైరెక్ట్ మన క్యాంపెయిన్ కాల్స్ ద్వారా రన్ చేస్తున్నాం సార్. ఆ, అప్పుడు మన అక్కడ ఏం ఇవ్వాలి సార్? దాంట్లో కోడ్ ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఆ. ఇక్కడ ఏంటంటే కన్వర్జన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారో ల్యాండింగ్ పేజీగా వేయకుండా రన్ చేయడం బ్లండర్. కంపల్సరీ ల్యాండింగ్ పేజ్ ఉండాలి. ఓకే, లేని క్యాంపెయిన్స్ని ఆప్టిమైజ్ చేయడం కష్టం. ఇక పైసలు ఓడుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ నీ క్వశ్చన్ షుడ్ బి ఇన్ సచ్ వే దట్ నేను కాంటాక్ట్ ఫామ్సే కాదు, నా అంబులెన్స్ కదా, కొందరు కాల్ చేస్తున్నారు, నేను కాల్స్ని కూడా ట్రాక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు డిఫరెంట్ కన్వర్షన్స్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చేసిన కన్వర్షన్ అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నేను మళ్ళీ నీకు ఇంకో బ్యాచ్కి ఛాన్స్ ఇస్తా, వాళ్ళు ఫటాఫట్ చేసేసేయాలి. ఇప్పుడైతే అబ్జర్వ్ చేస్తారు కదా. ఓకే రైట్. సుష్మిత, మీరు మళ్ళీ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్వర్షన్ యాక్షన్ క్లిక్ చేయండి. యా. ఇక్కడ మళ్ళీ సిఆల్ కొట్టండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అంబులెన్స్ వెబ్సైట్ కాబట్టి మనం ఫోన్ కాల్ చేద్దాం. వెన్ సమ్మన్ కాల్స్ యువర్ బిజినెస్ అండ్ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఆఫరింగ్, అది క్లిక్ చేయండి. ఓకే. ఓకే. అంటే ఒక క్యాంపెయిన్కి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. వెన్ సమ్మన్ కాల్స్ యువర్ బిజినెస్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంట్రెస్ట్, యాడ్ కన్వర్షన్ యాక్షన్. ఒక నిమిషం. కాల్స్ ఫ్రమ్ యాడ్స్, కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్ విజిట్స్ అంటే ఏంటండి? మనం చేసిన యాడ్ కి కాల్స్ యాడ్ రావడం త్రూ ఒకటి, ఇంకోటి వెబ్సైట్ విజిట్. చూసి అంటే ఎట్లా? కాంటాక్ట్ ఫామ్. ల్యాండింగ్ పేజ్ ఉంటుంది సార్. అచ్చా, మీకు దీన్ని బట్టి నాకు ఇంకోటి అర్థమైంది. మీకు మనం ఎక్స్టెన్షన్స్ డిస్కస్ చేయలేదు, ఎక్స్టెన్షన్స్ రేపు డిస్కస్ చేసుకుందాము. కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్ విజిట్ కొట్టండి. అంటే వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ కనిపించింది అక్కడ, క్లిక్ చేయండి. Someone calls a number shown on my website, requires a Google forwarding number. Someone makes a call by clicking a number on my site. You'll need to add a code to your website. Okay, మీది క్లికబుల్ పెట్టారండి, మీది ఫోన్ నెంబర్?
నో సార్. చూసి మాత్రమే పెట్టారండి అదే. సో సమ్మన్ అవును కాల్స్ ద సార్. నంబర్ షోయింగ్ ఆన్ మై వెబ్సైట్. ఎస్ అప్పుడు ఏం అంటే అక్కడ ఓన్లీ నెంబరే పెట్టారు. మీకు ఒక అవును ప్లగిన్ సార్. ఉంటుందండి. ఆ ప్లగిన్ ఏం ఓకే. చేస్తుంది, అది క్లిక్ చేస్తే కాల్స్ కూడా పోతాయి మొబైల్ నుంచి. అవును అలా సార్. పెడితేనేమో సెకండ్ ఆప్షన్, అలా కాకుండా నెంబర్ మాత్రం పెట్టారనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏం ప్లగ్ఇన్ సార్ అది? కాల్ ఓన్లీ బటన్ అని కొట్టండి, కాల్ నౌ బటన్ అని కొట్టినా అయిపోతుంది. ఓకే. ఇది యూఎస్ తీసేసి ఇండియా పెట్టండి. డైరెక్ట్ కాల్స్ వస్తాయా సార్? చెప్తా. ఇప్పుడు ఏం కాల్స్ ఏం రావు. మీరు వెబ్సైట్లో ఏం నెంబర్ పెట్టారో అది నెంబర్ పెట్టండి. వెబ్సైట్లో పేస్ట్ చేయండి. ముందర 0 ఉంటే యాడ్ చేయండి. 91 యాడ్ చేయండి సార్. 91 ఏమొద్దు, ఇండియా తీసుకున్నాం ఆల్రెడీ. ఓకే చాలు. ఓకే. Okay, one second. Enter the phone number we will see currently on your website, and that should be replaced by Google phone number. Be sure enter it exactly as it appears on the site. Enter the phone number callers should reach when they call from your website. ఈ రెండు ఎందుకు అడుగుతున్నావు స్వామి? సరే పేస్ట్ చేయి, ఇదే నెంబర్ మళ్ళీ పేస్ట్ చేయి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇక్కడ కింద ఓకే. ఎగ్జాక్ట్ గా ఎట్లా ఉందో అట్లా చేయమన్నాడు. అక్కడ +91 ఉంది కాబట్టి ఇక్కడ +91 యాడ్ చేయండి. ఓకే సార్. ఓకే 1 2 4. ఓకే వన్ సెకండ్. యూజ్ దిస్ ఈవెంట్, క్లిక్ ఆన్ it. 7 One continues. second. Then save and continue. Scroll down. Phone call lead. Okay. If your server deletes clicks, if your website is MV, okay. Go up ఒకసారి పైకి వెళ్ళండి. Email instruction, set the tag, Google tag. Scroll down. Down. Finish కొట్టండి. ఇది ఫోన్ కాల్స్. యాక్చువల్లీ అక్కడ ఒక కోడ్ రావాలి, ఆ కోడ్ పేస్ట్ చేయాలి మనం. కోడ్ రాలేదు ఎందుకో. అది ఇక్కడ ఏంటంటే అండి, గుర్తుపెట్టుకోండి, మనం ఏం చెప్పాము, కస్టమరు అక్కడ నెంబర్ ఉంది, వెబ్సైట్కి వచ్చి ఫోన్ నెంబర్ చూసి కాల్ చేశాడు. ఎట్లా ట్రాక్ చేస్తామండి? ఇంపాసిబుల్ కదా, చేయలేం కదా. అవును. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే గూగుల్ ఒక కోడ్ పే చేస్తే ఒక గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్ అని ఇస్తుంది. ఆ నెంబర్ ఎలా ఉంటుంది తెలుసా? 1800 ఆ విధంగా ఉంటుంది. ఆ నెంబర్ని మన వెబ్సైట్లో పెట్టాలి. అంటే ఆ నెంబర్ బయట ఎప్పుడు ఉండదు, వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తున్నారంటే కన్వర్షన్ అయినట్టే కదా, అంతే Yes, కరెక్ట్ sir. ఆర్ నాట్? అంటే కాబట్టి జస్ట్ జస్ట్ డైల్ నుండి కాల్ చేస్తే ఏదైనా ఏదైనా ఆఫీస్ కానీ ఎక్కడికైనా కాల్ చేస్తే జస్ట్ డైల్ నెంబర్ వస్తుంది, అదేనా సార్? అలాంటి నెంబర్ అయినా సార్? అట్లాంటి నెంబర్ వస్తుంది ఇక్కడ, ఫార్వర్డింగ్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఓకే. ఓకే, దట్ విల్ బి యూజింగ్ ఓవర్ హియర్. ఓకే, ఇంకొక ఆప్షన్ మీకు ఇంతవరకు మనం ఎక్స్టెన్షన్స్ చెప్పలేదు. నేను ఒక సింపుల్ ఎక్స్టెన్షన్ చూపించి మళ్ళీ ఇందులో ఉన్న ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తాను. మీరు క్యాంపెయిన్కి వెళ్ళండి, ఓకే. గూగుల్ యాడ్స్లోనే క్యాంపెయిన్, ఇక్కడ ఉన్న క్యాంపెయిన్ సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ దట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. కింద ఉన్న క్యాంపెయిన్ పైన స్క్రోల్ డౌన్. ఈ క్యాంపెయిన్ హైదరాబాద్ మీద క్లిక్ చేయండి. తర్వాత అంబులెన్స్ మీద క్లిక్ చేయండి. 1 second. అడ్రస్. ఓకే యాడ్స్. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు అసెట్స్ అనే ఆప్షన్ వచ్చిందండి, తీసేయండి. కింద డౌన్ రండి, అసెట్స్ అని వచ్చింది కింద, ఎస్, ఇదిగోండి సార్. క్లిక్ చేయండి. యా, ఇప్పుడు మీ యాడ్కి మీకు ఎప్పుడైతే టెక్స్ట్ యాడ్ ఉంది కానీ టెక్స్ట్ యాడ్ హెడ్లైన్ ఎంత, డిస్క్రిప్షన్ ఎంత లిమిట్? టెక్స్ట్ యాడ్ 30 సార్. 30 సార్. డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ 90 సార్. 90. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి.
న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేయండి. ఇన్ కొట్టండి, ఇన్ కూడా కొట్టండి ఒకసారి. ఓకే. స్పేస్ ఇన్, ఎంటర్, స్క్రోల్ డౌన్. ఓడిఎంటీ ఏడొస్తుందండి? ఇదిగోండి సార్. థర్డ్ ప్లేస్లో వస్తుంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? విశాఖపట్నం సార్. ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేయండి. ఇది కాపీ చేసుకోండి, కీవర్డ్ కాపీ చేయండి. పైన ఉన్న కీవర్డ్ మొత్తం కాపీ చేయండి. ఎస్, ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేయండి. అక్కడ లాస్ట్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇన్కాగ్నిటో విండోస్. అవును సార్. యా, పేస్ట్ ఇట్. స్క్రోల్ డౌన్. అయ్యా, ఫోర్త్ పోయినా మా అయితే చేద్దాం, మళ్ళీ కూర్చొని చేద్దాం దీన్ని. క్లోజ్ ఇట్. ఓకే. ఇది క్లోజ్ చేసేయండి. యా, ఇప్పుడు మీకు యాడ్ కనిపిస్తుంది కదా, క్లిక్ సమ్వేర్ ఎల్స్. పైకి వెళ్ళండి, కంప్లీట్ అప్. యాడ్ కనిపిస్తలేదా? ఇంతకుముందు కనిపించింది కదా. లేదు ఓకే, సార్. ఇన్ తీసేసేయండి. ఇన్ తీసేసినప్పుడు కనిపించింది. డిజిటల్ ఆ. మార్కెటింగ్ కోర్స్లో ఇన్ తీసేసేయండి. ఎంటర్, స్క్రోల్ డౌన్, కంప్లీట్ స్క్రోల్ డౌన్. కింద ఏమైనా ఉన్నాయి చూద్దాం యాడ్స్. సరే, ఇన్కాగ్నిటల్ కూడా కనిపించలేదు. ఓసారి చూపిస్తాడు, ఓసారి చూపాడు ఈ స్వామి ఎందుకో. అయితే మీరు ఎప్పుడైనా యాడ్ చూసినప్పుడు గైస్, మీకు నార్మల్గా హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, డిస్క్రిప్షన్ కనిపించాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, మ్యాప్స్ కనిపిస్తాయి. అవునా? Yes, sir. అవును అవును సార్. సార్. దాన్నే ఇంతకుముందు ఎక్స్టెన్షన్స్ అంటుండే, ఇప్పుడు అసెట్స్ అంటున్నారు అనమాట. సో ఇప్పుడు మరి మీరు గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. గూగుల్ యాడ్స్కి వెళ్తే చూడండి, దీనికి సంబంధించి మీరు ఎన్ని చేసుకోవచ్చు. సైట్ లింక్ అని ఒకటి ఉంది పైన, ఏం క్లిక్ చేయకండి. సైట్ లింక్, కాల్ అవుట్, స్ట్రక్చర్ స్నిప్పెట్, లొకేషన్, ప్రైస్, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. కాల్ అన్న బటన్ ఉందండి, క్లిక్ ఆన్ దట్ కాల్. ఇదేంటంటే నువ్వు ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసుకోవచ్చు. యూ కెన్ డిస్ప్లే ఫోన్ నెంబర్. ఓకే, క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్. ఇండియా సెలెక్ట్ చేసి ఫోన్ నెంబర్ పెట్టండి. ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఫోన్ నెంబర్ అంటే కస్టమరు యాడ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ కనవచ్చు, లేదంటే ఫోన్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ రావచ్చు. ఇందాక నంబర్ ఇమ్మంటారా సార్? అదే ఏది పేస్ట్ ఇచ్చినా? ఎస్ ఎస్, అదే నెంబర్ ఇవ్వండి. ఓకే, రైట్ అండి, ఇట్లా పెట్టాము. కాల్ రిపోర్టింగ్ టర్న్ ఆన్, కన్వర్జన్ యాక్షన్, యూజ్ అకౌంట్ లెవెల్ సెట్టింగ్స్, కాల్స్ ఫ్రమ్ యాడ్స్, డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. కాల్స్ బై డిఫాల్ట్ అదే ఉంది. ఓకే, వదిలేసేయండి, తీసేసేయండి. అడ్వాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఏ డేలా మీకు ఉండాలన్నది అంత ఉంది. ఓకే, సేవ్ కొట్టండి. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మీ యాడ్ కాపీకి ఇది కూడా యాడ్ అవుతుందండి. ఎవరైనా క్లిక్ చేస్తే నీకు కాల్స్ వస్తుంది. ఇంతకుముందు కన్వర్షన్ ఏం చేశామో, వెబ్సైట్ నుండి నెంబర్ కాల్ చేస్తే నీకు కన్వర్షన్ రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను చెప్పింది చేస్తే అక్కడ కోడ్ వస్తుంది. ఆ కోడ్ వెబ్సైట్లో పెడితే ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ మారుతుంది. ఆ నెంబర్ మాత్రమే పెట్టుకోవాలి. అది చాలా రేర్, యూఎస్లో అక్కడ చేస్తారు. ఇది మనకు బాగా పనికి వస్తుంది అనమాట. సో కాల్ ఫ్రమ్ యాడ్, దీన్ని ట్రాక్ చేయాలి. సో మళ్ళీ కన్వర్షన్ చేద్దాం. క్రియేట్ అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయం మనం, ఏదో ఒకటి మాత్రమే చేస్తాం మనకు సంబంధించింది. అంబులెన్స్ అయితే కాల్స్ చేయాలి, ఓడిఎంటీ అయితే లీడ్ ఫామ్. గో హెడ్, కన్వర్షన్ యాక్షన్స్. కాల్ లీడే ఫస్ట్ దే, ఫోన్ కాల్ లీడ్. యాడ్ కన్వర్షన్ యాక్షన్స్. ఇక్కడ కాల్ ఫ్రమ్ యాడ్ క్లిక్ చేయండి. కాల్స్ ఫ్రమ్ యాడ్, అంతే. సేవ్ అండ్ కంటిన్యూ.
ఫినిష్ చేసి యూ విల్ నీడ్ టు అట్లీస్ట్ 1 కాల్ అసెట్ లొకేషన్ చేసాం మనం ఆల్రెడీ, ఫినిష్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఎవరైనా కాల్ చేస్తే అక్కడి నుంచి వస్తుంది అనమాట కాల్. హోల్డ్ ఆన్, ఫోన్ ఫోన్ కాల్ కాల్. ఇది ఒకటి. దిస్ ఇస్ హౌ యూ విల్ డూ ద ఫోన్ కాల్. ఇవన్నీ సెట్ అయిపోతుంది. వెబ్సైట్ విజిట్స్ చేసాము, అట్ ద సేమ్ టైమ్ ఫోన్ కాల్ అన్న వెబ్సైట్ కాల్ లీడ్ నుంచి వచ్చిన దాన్ని కూడా చేశారనమాట. మీరు ఎప్పుడైతే రియల్గా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో అప్పుడు మీకు డీటెయిల్స్ వస్తుంది. ఒకసారి ఫైర్ అయిపోతుంది, ఫైర్ అయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్. దిస్ ఇస్ ద ఈజీ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకోటి ట్యాగ్ మేనేజర్ నుంచి చేస్తాము, ఆ తర్వాత చూద్దాం. మార్నింగ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఇట్స్ బెటర్ వీ డోంట్ డూ దిస్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? సార్ సబ్మిటెడ్ లీడ్ ఫామ్ సబ్మిట్ చేసాం కదా సార్ అంటాడా, అక్కడే అమౌంట్ చెప్పారు కదా సార్, బిడ్డింగ్ అది అర్థం అవ్వలేదు సార్ అది. అది అవసరం లేదు. ఇప్పుడు ఓడిఎంటికి ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేస్తే పైసలు ఏం రావు, కాబట్టి డోంట్ అసైన్ వాల్యూ అని పెట్టుకోవచ్చు. కానీ నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయని నీకు డైరెక్ట్గా నీకు తెలిసిపోతుంది కదా, నీకు బిజినెస్లో తెలిసిపోతుంది. కానీ అవును ఈ సార్. కామర్స్ వెబ్సైట్కి ఏంది, నాకు అక్కడనే తెలియాలి, ఎందుకంటే రోజుకు హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి బెటర్. మామూలుగా లీడ్ ఫామ్కి అవసరం లేదు, మీరు అసైన్ చేయకపోతేనే కరెక్ట్. అసైన్ చేస్తే ఎట్లా చేయాలన్న లెక్కలు చెప్పిన, అది మ్యాథ్స్ చెప్పాను. ఏంటంటే 10 మంది ఫిల్అప్ చేస్తే ఒకరే జాయిన్ అవుతారు, కానీ గూగుల్ ఏమంటుంది, మిగతా ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకు కూడా ఒక అమౌంట్ అనేది అసైన్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి, మీరు 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు భయ్, 10 మంది స్టూడెంట్స్కి నేను ఇదే గూగుల్ యాడ్స్ ఇచ్చాను, డబ్బులు సంపాదించమని చెప్పాను. కానీ ఒకటే బ్యాచ్ 10,000 సంపాదించింది. కానీ మీ అందరూ ఏమనుకున్నారు, నన్ను ఇంప్రెస్ చేయడానికి సార్ మేము అందరం కష్టపడ్డాము అని చెప్తున్నారు. అందరు ఈక్వల్గా ఉండాలనుకోండి, ఈక్వల్గా చేసినామని చెప్పాలంటే ఇప్పుడు ఆ 10 వాళ్ళని 10 మంది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఒకరికి ఎంత వస్తుంది? 1000 రూపాయలు. 1000 రూపాయలు వస్తుంది కదా. మీరు అప్పుడు ఏం చెప్తారు, సార్ 1000 rupees. బ్యాచ్ 1000 రూపాయలు సంపాదించింది, బ్యాచ్ 2 సంపాదించింది, అందరు సంపాదించారు అని చెప్తాను, నేను సంతోషపడతాను. కానీ ఆడ సంపాదించిన ఒకటే పర్సన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ గూగుల్ యాడ్స్ కూడా అంతే. నాకు 10 లీడ్స్ వచ్చినాయి, 10 లీడ్స్ వస్తే ప్రతి లీడ్కి ఒక వాల్యూ అసైన్ చేయమని చెప్తాడు కంపల్సరీ. కానీ నేను ఎట్లా అసైన్ చేస్తా, ప్రతి లీడ్ ఎవరు ఫామ్ కన్వర్ట్ గారు, 10 మందిలో ఒకరు కన్వర్ట్ అవుతారని నా లెక్క. అప్పుడు నేనేం చేస్తా, సరే వాడిని సంతోషపెట్టడానికి ప్రతి మెంబర్కి ఒక 1000 రూపాయలు అనేది అసైన్ చేస్తా అనమాట. గాట్ ఇట్? ఓకే సార్. ఇది మ్యాండేటరీ కాదు, అది అవసరమే లేదు, ఎందుకంటే లీడ్ ఫామ్స్కి మనీ రాదు కాబట్టి డోంట్ యూజ్ అ వాల్యూ. కన్వర్జన్స్ ఎన్ని వచ్చినాయి సెలెక్ట్ చేసుకుంటే చాలు, వాల్యూ అనేది చేయకుంటే అవసరం లేదు అది. కానీ ఈ కామర్స్కి మాత్రం చేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు మనం క్యాంపెయిన్ చేసేటప్పుడు కన్వర్జన్ సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, మీరు క్యాంపెయిన్ సెలెక్ట్ చేయండి, క్లిక్ క్యాంపెయిన్ అండ్ క్రియేట్ అ న్యూ క్యాంపెయిన్. క్యాంపెయిన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూ క్యాంపెయిన్ చేయండి. న్యూ క్యాంపెయిన్, క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్, సర్చ్ క్యాంపెయిన్. ఇప్పుడు నువ్వు ఏ క్యాంపెయిన్ అయినా తీసుకో, నీకు ఏమవుతుందంటే కింద మీకు కన్వర్జన్స్ వస్తాయి. వచ్చినాయా? ఇగో ఫోన్ కాల్. నీకు నువ్వు పేజ్ వ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా, ఫోన్ కాల్సా, సబ్మిట్ లీడ్ ఫామ్సా, ఇవన్నీ అనేది వస్తుంది అనమాట. ఆ 1 యాక్షన్ మీద క్లిక్ చేయండి, కర్సర్ పెట్టండి 1 యాక్షన్ మీద, లాస్ట్ యాక్షన్ మీద పెట్టారు. చూడండి, 1 ఇన్యాక్టివ్ ఆర్ ఇన్ఫర్డ్ కన్వర్షన్ యాక్షన్ ఫ్రమ్ వెబ్సైట్ ఫర్ ద లీడ్స్ ఫామ్. ఇన్యాక్టివ్ కన్వర్షన్ ఇది ఆటోమేటిక్గా మీరు యాడ్స్ రన్ చేసి ఒకటి వచ్చింది అనుకో, ఇది యాక్టివ్ అయిపోతుంది. ఇనిషియల్గా ఇట్లే ఉంటుంది, 24 అవర్స్లో ఇది మారే ఛాన్స్ ఉంది. యాడ్ రన్ చేస్తే ఇంకా ఇది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ దిస్, అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేయడానికి వస్తలేదా? సెలెక్ట్ చేయడానికి అవ్వట్లేదు సార్. డైరెక్ట్ కంటిన్యూ కొట్టండి, చూద్దాం ఏది తీసుకుంటుందో. ఓకే. ఫోన్ కాల్స్, వెబ్సైట్ విజిట్స్. అది అవసరం లేదు, ఓకే. జస్ట్ కంటిన్యూ కొట్టండి. ఓకే, లీవ్ ఇట్. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. దిస్ ఇస్ హౌ యు డూ ఇట్. ఓకే, మీరు స్టాప్ చేయండి సుష్మిత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. టు బెటర్ అండర్స్టాండ్, మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో టీం చేయండి, చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. రేపు నేను ట్యాగ్ మేనేజర్ ద్వారా ఎట్లా చేయాలో చూపిస్తాను.
ఎందుకంటే ఇది అలవాటు అయితే అది ఈజీగా ఉంటుంది అనమాట. ఎనీవన్ ఈస్ దేర్ టు డూ ఇట్? ఎనీ టీమ్? సో దట్ ఇట్స్ అ రివిజన్ ఫర్ యూ. ఎవరైనా సరే ఇనిషియేట్ తీసుకోండి. ఐ పాజ్ ద రికార్డింగ్.